క్రీస్తు ఆగమనం ది అడ్వెంట్ సందర్భంగా 25 రోజులు మనము లేఖనాల్ని ధ్యానం చేస్తూ హృదయాలు సిద్ధపరచుకుంటున్నాం. ఈరోజు 7వ రోజు. ఈరోజు మన ధ్యానాంశం మౌన విధేయత. ఈ విషయాన్ని మనము యోసేపు జీవితంలో నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24-25 వచనాలు చదువుతున్నాను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. మన పట్ల దేవుని ప్రణాళిక భంగం కాకుండా ఉండాలి అని అంటే కేవలం విధేయత చూపించడం కాదు, మౌన విధేయత చాలా అవసరం. యోసేపు ఎలాగైతే మౌనంగా ఉండి దేవుని ప్రణాళిక తన జీవితంలో నెరవేరడానికి ఆయన కారణమయ్యాడో, అలాగే మనకు అర్థం కాని విషయాలు, మనం గ్రహింపలేని సంగతులు, మనం గ్రహించలేని సమయాల్లో కూడా దేవుని మీద పూర్తిగా ఆనుకొని మౌనంగా విధేయత చూపిస్తే మన జీవితం పట్ల దేవునికున్న ప్రణాళిక నెరవేరడానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు మనం ప్రభువా, నాకు అర్థం కానందుకు నేను ఆందోళన చెందుతున్నాను, అయినా కానీ మౌనంగా నీకు విధేయత చూపిస్తాను అని ప్రార్థన చేయడానికి తీర్మానించుకుందాం.